చూడండి అసలు కారు మొత్తం నిజంగా అలా డ్రైవ్ చేస్తే కొంచెం ధైర్యం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నాకు తెలుసు. జల్దీ సబ్స్క్రైబ్ చేసుకున్నావుగా. హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఆఫ్టర్ లాంగ్ టైం అంటే చాలా డేస్ తర్వాత మళ్ళీ అయితే వీడియో చేస్తున్నా. ఇప్పుడు వీడియో ఏంటంటే ఇక్కడ చెప్పను, డైరెక్ట్ చూపిస్తా. సో ఇప్పుడైతే ఎగ్జాక్ట్ మేము ఇంటి దగ్గర ఉన్నాం. మీరు ఇక్కడ నుంచి అయితే షామీర్పేటకి అయితే వెళ్ళాలి. ఇంటి దగ్గర నుంచి 103 కిలోమీటర్స్ ఉంది. ఎందుకు వెళ్తున్నాం అనేది తర్వాత చెప్తా. మంచి సర్ప్రైజ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది వీడియో కూడా. మంచి ఒక ఎక్స్పీరియన్స్, నాకు కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే కాబోతుంది. ఇప్పుడు రైడ్కి ఎవరెవరు వెళ్తున్నామంటే నేను శ్రీనాథ్ అయితే వెళ్తున్నాం. బయటికి వెళ్ళి నా బండి పరిస్థితి చూపిస్తా. ఇది మా బండి, నీకు కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళే పని ఉంది, అందుకైతే బండి అయితే చాలా రోజులు అవుతుంది యూజ్ చేయక. ఇప్పుడైతే మనం ఎన్ఎస్ పైన పోతున్నాం శ్రీనాథ్ది. బండి ఎక్కేద్దాం గ్యాప్లో, ఎక్కి స్టార్ట్ అయిపోదాం. పొద్దున 6ంటికి పోదాం అన్నాడు, టైం ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడే ఫ్యూల్ అయితే వేయించినాం. ఇప్పుడైతే డైరెక్ట్ అక్కడ వెళ్ళి కలుసుకుందాం. ఇంకా లేట్ చేయొద్దు, ఎందుకంటే మనకి ఆల్రెడీ టైం అయిపోయింది. మనం పోయేదే లేట్గా, ఇంకా దాంట్లో కూడా ఎందుకు సోది అని చెప్పేసి అయితే అటు పోయి కలుసుకుందాం. ఇక టెక్నాలజీగా ఏ టాలెంట్తో నాకు ఏమన్నా పెట్టిందా వాడు, మొత్తం లోపల పడిపోయింది వన్ సైడ్. లారీతో వీలీ కొట్టేదంటే వీడియో అనుకుంటా. లారీతో వీలీ ఇగో ముందర లేవి బాగా గ్యాప్ లో గాల్లో పెట్టిండు. ఇప్పుడే ఈవెంట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పటికైతే ఎవరైతే లేరు ప్రస్తుతానికైతే. మనం ఇప్పుడు స్టార్ట్ చేయాలి అక్కడ. ఇదైతే పార్కింగ్, పార్కింగ్ అవతల అయితే ఎంట్రన్స్ ఉంది అక్కడ స్టార్టింగ్ గా. ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ లోపల అయితే వెయిట్ చేయాలి మన టైం వచ్చిన తర్వాత. ఇది అడ్రస్ వచ్చేసి ప్రిసిషన్ టెరిటరీ, కరెక్ట్ ఎగ్జాక్ట్ షామీర్పేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర. ఇది వచ్చేసి మొత్తం హైలెక్స్ ఈవెంట్ అనమాట. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అయితే స్నాక్స్ అయితే వచ్చేసినాయి మనకి. మజా సమోసా, ఇంకేముంది స్వీట్. బ్యాబ్లు కూడా వెయిట్ చేస్తున్నాం మనం రైడ్ కోసం. నెక్స్ట్ మనం వెళ్ళేది. ఐ ఆర్ డూయింగ్ లైక్ దిస్. ఎప్పుడు నాదే అన్నీ నాయే ఎత్తుకో. నాకు వచ్చింది మజా, గ్యాప్లో లేపేసిండు అటు. ఆల్రెడీ ఇప్పుడైతే ఒకటి హైలెక్స్ అయితే వెళ్తుంది ఇప్పుడు. అన్న మళ్ళీ వస్తావు అన్నాను, మళ్ళీ వస్తారా మీరు? అది నేను రైడ్కి వెళ్ళాం, మీరు ఉంటారా లోపల? సెటిల్మెంట్ కొత్త ఉంటే మనకి సిగ్గు, కొంచెం ఇంట్రోవర్ట్గా. హౌ ఈస్ దిస్? స్టిల్ నో ఎక్స్పీరియన్స్. ఆఫ్టర్ కంప్లీట్ ఐ విల్ టెల్ దర్. ఓకే ఓకే, ఇంగ్లీష్ అవసరం మనకి. అది చూడు, అది చూడు, ఒకరు పడ్డది కథ. సాగర్ బ్రో నువ్వు ఉంటే అయిపోతుండే, ఈ 2 డబ్బాలు ఎక్స్ట్రా తీసుకోకపోతుండే బ్రో. నెక్స్ట్ టైం మిస్ చేయక పక్క రావాలి ఇక్కడికి. మమ్మల్ని మళ్ళీ వస్తాం ఈ డబ్బాల కోసం. ఫ్రూటీ ఒక దాంట్లో ఇచ్చి ఒక దాంట్లో ఇవ్వలేదు, బాధపడుతున్నా. లొల్లిలు అవుతున్నాయి, కొట్లాటలు. నేను దొరికేట హైలైట్స్ కోసం వచ్చి అనుకుంటున్నాను. అంత మాట తినడానికి వచ్చిండు వీడికి. ఈశ్వరం తెలిసే పొద్దుగాల వస్తుండే. మీ బతుకులు చెడా బతుకులా. పార్కింగ్ నెక్స్ట్ లెవెల్ చేసారు, మొత్తం రాళ్ళ మీద పెట్టారు. ఇంకోటి ఏంటంటే మేము ఎవరితో అయితే వచ్చినాం, వాళ్ళ షోరూమ్ తరపు నుంచి వచ్చింది ఈ హైలెక్స్. ఇదే హైలెక్స్, అందుకే దాన్నే డ్రైవ్ చేయాలని చెప్పేసి అయితే మమ్మల్ని ఆపిరు. ట్రాక్ ఒకసారి చూపిస్తారు చూడండి, మంచిగా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇది ఉందా అంటే 2 వీల్స్ ఆ గుంటలు ఉండాలి, 2 వీల్స్ బయటికి వెళ్ళి పోవాలి. ఇట్లా ట్రాక్ మొత్తం ఆఫ్ రోడ్ ట్రాక్ ఇది. మాకు కూడా అయితే ఇదైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అంత పెద్ద 4x4 అంత పెద్ద కార్ని ఇట్లా ఆఫ్ రోడ్ చేయడం. చూద్దాం ఏమవుతుందో. ఇది ట్రాక్ ఇంకేమన్నా అసలుకి ఏం అర్థం కావట్లేదు. అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రాక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి. ట్రాక్లో మాత్రం ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నాడైనా భయపడాల్సిందే. ఒకసారి చూపిస్తాడు చూడండి. ఇదేమో హిల్లీ, ఇదే మొత్తం డౌన్, ఒక 7 ఫీట్ డౌన్ ఉంది. ఇదేమో 7 ఫీట్ హైట్ ఉంది. మాకునైతే నార్మల్గా మాకునైతే ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఇదైతే మా ఫస్ట్ టైము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత డిఫరెంట్ ఉంటుందని. ట్రాక్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. నార్మల్గా బైకింగ్కి సంబంధించింది అయితే ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇంతేం ఉండదు. ఇది 4x4 కాబట్టి మొత్తం ఇక డేంజరస్గా ఉన్నది మొత్తం. సినిమా చూపి సాగండి ఇప్పుడు. బైక్ చూడండి ఒకసారి, ఇది చూస్తే చాలు, ఇక మీరు ఎక్కువ మాట్లాడిన అవసరం లేదు. వైల్డ్ ఉంది ఇది మొత్తం. చూడండి అసలు అరే కార్ మొత్తం. అరే వీలు చూడండి ఒకసారి. అరే షట్ మిస్ అయింది. పర్ఫెక్ట్ 4x4 ఇది. చూడండి కార్ ఎట్లుందో అసలుకి. నిజంగా అలా డ్రైవ్ చేసి కొంచెం ధైర్యం చేసుకోవాలి. ఇప్పుడు మనకున్న రైడ్ ఛాన్స్ ఉంది, అది మనం కూడా చేయొచ్చు. ఇప్పుడు
ఈ బ్రోకి కొంచెం ధూళి ఎక్కువ ఉంది. ఒక్కొక్కడు ఒక్కసారి పోలేదు, 2 సార్లు తిరిగి వచ్చింది దాని చుట్టూ. అది నిజం చెప్పాలంటే అసలు ట్రాక్ చూసి అయితే మాటలు రావట్లేవు. అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇది మాకు ఈరోజు. ఇట్లా భయపడుతున్నారు అంటే ఇదైతే డేంజర్ ఉంది అసలు. చూడండి, ఫుల్ అంటే ఫుల్ భయపడుతుండు. రావాలా వద్దా అనే తాటలుండు. అయ్యో మొత్తం ఫ్రంట్ ఇట్లా మొత్తం పడిపోయారు. మరి ఎట్లుంది అది? ఇప్పుడైతే మంచి డ్రోన్ షాట్స్ అయితే తీసుకుందాం. ఒకసారి అయితే డ్రోన్ షాట్స్ అయితే పెడితే చూడండి, ఒకసారి ట్రాక్ మొత్తం అందులో కనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. బుర్రా పాడుంది ట్రాక్ మాత్రం. పిచ్చోళ్ళు అయిపోతుంది ట్రాక్ ఇస్తే. మొత్తం ఒక సర్క్యూట్ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా ఒక రైడ్ మనకి. ఆ 1.5 కిలోమీటర్స్లో మీరు చాలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎప్పటికి గుర్తుంటుంది అది. స్ట్రైట్ ఉండాలి. దాని దగ్గర మొత్తం లెఫ్ట్ లాక్ చేయాలి. స్లో మొత్తం లెఫ్ట్ లాక్ చేయాలి. స్లో జస్ట్ కొంచెం ట్యాప్ చేస్తే చాలు. మీరేం చేసే అవసరం లేదు. బ్రేక్ అదే చేస్తుంది. వదిలేసండి, బ్రేక్ వదిలేసండి. యాక్సిలేషన్ అవసరం లేదండి. క్రాల్ మోడ్లో ఉన్నాం కదా. ఇప్పుడు యాక్సిలేషన్ చేస్తే మొత్తం ఇట్లా ఎగురుతుంది. అసలు ఈ మొత్తం ట్రాక్ యాక్సిలేషన్ అవసరం లేదు. ఇక్కడ అవసరం అక్కడ మరి ఏం చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ అదే పోతుంది ఈ మోడ్లో. మొత్తం ట్రాక్ మనం ఇట్లకే పోవచ్చు. కానీ ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ కొంచెం ట్యాప్ చేస్తే చాలు. సో అప్పుడు ఎక్స్పీరియన్స్ బెటర్ ఉంటుంది మీకు. లేదంటే కొంచెం ఇంకా అటు ఇటు సైడ్ పోవటం అట్లా అవుతుంది అన్నమాట. సో ఫ్లాగ్ దగ్గర లెఫ్ట్కి వెళ్ళాలి. వీల్ గ్రౌండ్ మీద ఉందో దానికి గ్రిప్ ఎక్కువ కావాలి, ప్లస్ పవర్ కూడా కావాలి. సో ఆ గ్రిప్ పవర్ ఇస్తుంది అన్నమాట. ఫ్లైట్స్ మధ్యలో ఉండాలి. స్ట్రైట్ పెట్టండి. స్ట్రైట్ ఉండాలి. స్లో స్టాప్ కంప్లీట్ స్టాప్. రిలీజ్ చేయడం అన్నప్పుడు రిలీజ్ చేయండి. మళ్ళీ ప్రెస్ చేయాలి. కాల్ పక్కన పెట్టండి. రిలీజ్ చేయండి. సిచ్యువేషన్స్లో ఏం చేస్తుందంటే అదే చెప్తాను కదా, వీల్స్ లాక్ చేసి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పవర్ సప్లై చేస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే ఒక వీల్ ఎయిర్లో ఉంటుంది కదా, ఒక వీల్ కిందికి ఉంటుంది కదా, దానికి ట్రాక్షన్ కావాలి, పవర్ కావాలి. సో
స్మూత్గా వస్తుంది. ఈ లో 4 ఏంటంటే స్పీడ్ రెస్ట్రిక్ట్ చేస్తుంది. మీరు మనం యాక్సిలరేషన్ చేయకున్నా కానీ 15 కిలోమీటర్స్ వరకు స్పీడ్ లిమిట్ ఉంటుంది, అదే పోతుంది. H4 ఏంటంటే మనకి ఎక్కడన్నా ఇప్పుడు బురద టైప్ ఉంటుంది కదా, అక్కడ స్టక్ కాకుండా ఉండడానికి కొంచెం ఎక్కువ పవర్ ఉంటుంది. అంటే పవర్ అంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది బిట్వీన్ L4 H4కి, అదే డిఫరెన్స్. ఇప్పుడే టెస్ట్ డ్రైవ్ అయితే అయిపోయింది. నార్మల్గా ఈ కార్ అయితే అసలు ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. కాకపోతే కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా. ఆ భయాన్ని కూడా కొంచెం ధైర్యం చేసుకుని అయితే డ్రైవ్ చేసినాం. ఈ మీటర్లో అయితే చాలా మోడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అంటే 4x4 లేకపోతే అప్పర్ హిల్, డౌన్ హిల్, మడ్ అన్ని మోడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి హైలెక్స్లో. ఇది రీసెంట్లీ లాంచ్ అయింది. కార్ మొత్తం ఆటోమేటిక్ కార్ ఇది. నార్మల్గా ఇదైతే 4x4 కాబట్టి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. నార్మల్గా మనం అప్ హిల్ నుంచి డౌన్ హిల్, ఫ్లాట్ డౌన్ ఉందనుకో, అప్పుడైతే ఈ బటన్ నొక్కేస్తే ఆటోమేటిక్ అదే కిందికి వచ్చేస్తుంది. వెన్ వీఆర్ ఇన్ మొత్తం రాళ్ళు గుండలు అవన్నీ ఉంటాయి కదా, అప్పుడు 4x4 మోడ్ ఆన్ చేస్తే అయితే సెట్ అయిపోతుంది. అంటే నార్మల్గా ఇది మనం యాక్సిలరేషన్ చెప్పైనా ఒక 15 km/h వెళ్ళే అంత స్పీడ్ అయితే ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు L4 అనేది నార్మల్ మోడ్, H4 ఆర్ H2 అంటే నార్మల్ మడ్ ఉన్నప్పుడు H2 యూజ్ చేస్తే అలా ఇరుక్కోకుండా బయటకు వచ్చేస్తుందంట. ఓవర్ ఇంకా మొత్తం మడ్డులా అంటే బురదలో ఇరికిపోయింది అనుకో, అప్పుడు H4 అనే మోడ్ ఆన్ చేసుకుంటే అయితే ఆటోమేటిక్గా 4 వీల్స్ అన్నీ ఈక్వల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకొని, అంటే స్పీడ్ ప్రొడ్యూస్ చేసుకొని వెహికల్ అయితే బయటకు వచ్చేస్తుంది. కార్ తోలుతుంటే అసలు కార్ తోలిన ఫీలింగ్ కూడా లేదు, అసలు ఇట్లా స్మూత్గా ఇట్లా ఈజీగా నెమ్మదిగా వెళ్ళిపోయింది. మేము చాలా ఎక్స్పీరియన్స్ చేసినాం ఈ రైడ్లో. ఇంకా మనతోనైతే ఒక అన్న ఎవరైతుండో అన్న కూడా మంచిగా చెప్పిండు, కార్ గురించి కూడా చెప్పిండు. మొత్తం మీటర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మైలేజ్ యావరేజ్ 10 ఉంది. ఇంకేంది హాఫ్ ట్యాంక్ ఉంది. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు కార్ గురించి అయితే. ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. శ్రీనాథ్, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? మాటలేవు. ఫస్ట్ టైం అయినప్పుడు నార్మల్ ఉండే, జస్ట్ ఇట్లా ఉంటుండే. ఇప్పుడు మాత్రం డేంజర్ ఉంది. ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. ఏం చెప్పాలి, ఏం అర్థం కావట్లేదు. ఏం చెప్పలేదు, నెక్స్ట్ ఈవెంట్ ఎప్పుడు ఉంటే అప్పుడు రావాలంటున్నా. అన్ని ఇంకేం చెప్పినంటే మా తరఫున ఫుల్ టైం పాస్ అయింది వాళ్ళకి అప్పటి నుంచి. మనం ఏడుకు వచ్చిన ప్రొఫెషన్ ఉండదు, కొంచెం తీట ఎక్కలు చేస్తాం. బ్రేక్ నొక్కంటే ఎక్సిలేటర్ నొక్కంటే బ్రేక్ నొక్కుతాం. ఈ ఆఫ్ రోడ్ లో మనం నేర్చుకున్న రోజులు స్టీరింగ్ కంట్రోల్ ఒక్కటే ఉంటది, ఏముండదు ఈ హైలెక్స్ తోనే. అన్నదే చూసుకుంటది. భయం అయింది కాలేదా? బయట చూసినప్పుడు ఎట్లా నవ్వుకుంటాను అడగదు ఈడ అదెక్కినప్పుడు అదొకటి, ఇది దిగేటప్పుడు ఒకటి. అది కాదు, వీళ్ళు మొత్తం ఇటు పడిపోయినా వీడు. అదే ఇన్నాయి గడ్డ, క్రాస్ గడ్డ. ఆడ క్రాస్ గడ్డ. నార్మల్ గా ఒక సైడ్ ఎత్తు, ఒక సైడ్ ఎత్తు డౌన్ ఉంది. ఇటు డౌన్ అయినప్పుడు మంచిగా ఉంది, ఇటు డౌన్ ఒకసారి దన్నుమని పడ్డది నాకు. అదొకటి దింపేటప్పుడు ఒకటే భయం అయింది. దింపేటప్పుడు అదే పోయింది నాకు అర్థం కదా. ఒకటేసారి ఎట్లా ఉంటుంది యాంగ్జైటీ, ఇట్లా నేను పైకి అవుతుంది అది గ్రాఫ్ కాదు. అసలు నవ్వులాట కాదు, ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటాడ కెమెరా ముందర. ఇట్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని అంతకుమించి క్రేజీ. నో వర్డ్స్ అబౌట్ ద ట్రాక్. కొంటే ఇదే కారు కొనాలి, కూడా కొనొద్దు, ఒకటే మాట అంతే ఫిక్స్. అయిపోయిన తర్వాత ఇప్పుడు శ్రీనాథ్ అయితే ఆయన రివ్యూ అయిపోతుండు. మంచిగా శ్రీనాథ్, డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్. హాయ్ గైస్, ఐఎమ్ శ్రీనాథ్ ఫ్రమ్ నల్గొండ. ఈ రోజు అయితే హైలెక్స్ ఈవెంట్ మనకు ఆఫ్ రోడింగ్ అయితే హైలెక్స్ ప్రొవైడ్ చేసినారు. సో క్రేజీ ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు వెళ్ళినప్పుడు నార్మల్ ఉంటుండే, సో ఇప్పుడైతే క్రేజీ అబ్స్టాకిల్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్. సో మనకి హైలెక్స్ వచ్చేసి ఆటోమేటిక్ గా ట్రాక్షన్ కంట్రోల్ తీసుకుంటుంది. మనం ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన కూడా లేదు. ఆటోమేటిక్ బ్రేక్స్, యాక్సిలరేషన్ అన్ని పర్ఫార్మెన్స్ బాగుంది. సో మీరు సజెస్ట్ చేస్తున్నాను ఏంటంటే హైలెక్స్ తీసుకోవచ్చు. మనకి అడ్వెంచర్ అయినా ట్రిప్స్ కి రైడ్స్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. శ్రీనాథ్ రివ్యూ కూడా చాలా అద్భుతంగా ఇచ్చాడు. మళ్ళీ ఇంకెప్పుడైనా టయోటా హైలెక్స్ వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేసి అయితే పక్కా వస్తాం, ఎందుకంటే ఈరోజు వచ్చిన దానికి మాకు వర్త్ అనిపించింది. ఫుల్ అంటే ఫుల్ వర్త్. అందుకే ఇంకోసారి ఎప్పుడు రైడ్ కండక్ట్ చేసినా అయితే పక్కా వస్తాం, ఎందుకంటే మాకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. నువ్వు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నాకు తెలుసు. జల్దీ సబ్స్క్రైబ్ చేసుకున్నావుగా, పైన అనిపించే లైక్ కొట్టి వీడియో ఎండ్ వస్తుంది. కథం బాయ్.
గాయస్ ఫైనల్గా అయితే హైలెక్స్ ఈవెంట్ అయితే అయిపోయింది, టెస్ట్ డ్రైవ్ కూడా అయిపోయింది, మన అన్న అయిపోయినాయి, రివ్యూ తీసుకుండు అన్న. మళ్ళీ నెక్స్ట్ రైడ్లో మీట్ అవుదాం. డెఫినెట్లీ కొంచెం తొందరగా ఉంది అండ్ ఈసారి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఇంకా బాగా చేద్దాం. గట్ ఫీలింగ్ వచ్చింది కదా అంతేగా. నువ్వు ఎక్స్పీరియన్స్ బాగా ఈ ఇక్కడ ఆర్టికులేషన్ ఇక్కడ బాగా చేసావు. డెఫినెట్లీ ఓకే థ్యాంక్ యూ. చలో బాయ్. మొత్తం అయితే అయిపోయింది, ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్తున్నాం. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో నేను చేస్తున్నా. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.